ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత ఏం చేయాలి అనేది కూడా వీడియో చేయడం అయితే జరిగిందనమాట. సో ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే కనుక చూసేయండి వెంటనే. అలాగే ఈరోజు వీడియోలో రిజిస్ట్రేషన్ ఎంతమంది చేసుకున్నారు, వెబ్ ఆప్షన్స్ ఎంతమంది ఇచ్చారు, ఎంతమందికి సీట్ వచ్చింది, అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే విషయాలు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకో. చూసుకున్నట్లయితే కనుక ఇంజనీరింగ్ ఏపీ సెట్ తొలి విడత కౌన్సిలింగ్లో 77% అయితే సీట్లు అయితే భర్తీ అయితే రావడం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనియర్ కోటా సీట్లు 152,246 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. సో అందులో 118,500 అయితే 525 సీట్లు అయితే అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే 152,246 సీట్లకి 118,525 సీట్లు అయితే నిండాయన్నమాట. రాష్ట్రంలో మొత్తం 24 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అయితే ఉన్నాయన్నమాట. అందులో 7,708 సీట్లకి 6,860 సీట్లు అయితే భర్తీ అవ్వడం అయితే జరిగిందనమాట. 10 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అయితే ఉన్నాయన్నమాట. అందులో 12,003 సీట్లు అయితే ఉండగా 10,892 సీట్లు అయితే నిండడం అయితే జరిగిందనమాట. ఇంకా ప్రైవేట్ కళాశాలలో మొత్తం 210 కళాశాలలు ఉండగా అందులో 132,555 సీట్లు ఉండగా 1,773 సీట్లు అయితే భర్తీ అవ్వడం అయితే జరిగిందనమాట. ఇంకా ఏపీ సెట్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే కనుక 184,020 మంది అయితే అర్హత సాధించారనమాట, క్వాలిఫై అయ్యారు. దాంట్లో 126,000 మంది మరైతే కౌన్సిలింగ్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారనమాట. ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన ఎంతమంది అని చూసుకున్నట్లయితే కనుక 124,655 మంది అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అందులో 118,000 మందికి అయితే సీట్లు అయితే కేటాయించారనమాట. 2024తో పోల్చుకున్నట్లయితే కనుక 117,000 సీట్లు భర్తీ కాగా ఈసారి మాత్రం 118,000 సీట్లు అయితే నిండడం అయితే జరిగిందనమాట.